హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పాల కేసరిని చేయటం చూపిస్తున్నాను. ఎప్పుడూ చేసుకునే రవ్వ కేసరిలా కాకుండా ఇలా కొత్తగా పాలతో కేసరిని చేయండి. దేవుడి దగ్గర పెట్టడానికైనా మనం తినడానికైనా అమృతంలా ఉంటుంది. అయితే ఇందులో పాలు వేస్తే విరిగిపోతాయేమోననే భయపడనక్కర్లేదు. చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో పాలు విరగకుండా పాల కేసరిని చేయటం చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. దేవుడి దగ్గర ప్రసాదానికి సులువుగా చేసి పెట్టేయచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ కట్ చేసిన బాదం పప్పును వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అయితే ఇందులో నేను కిస్మిస్లు వేయటం లేదండి. అమ్మవారికి ప్రసాదంగా ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసే పూజలో అమ్మవారికి పులుపు వస్తువులు ఏమీ పెట్టకూడదు. సో మీరు కిస్మిస్లు కూడా వేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అయితే అదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. అదేనండి సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా. రవ్వను వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ ఇవ్వండి. మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే సెర్చ్ చేయండి. రవ్వ వేగేలోపు పక్క స్టవ్పై పాలను కాచుకుందాము. రవ్వను తీసుకున్న కప్పుతోనే 3.5 కప్పులు పాలు వేసుకోవాలి. మీ ఇంట్లో ఏ పాలుంటే అవే తీసుకోండి. పాలను 1 పొంగు రానిచ్చుకోండి, సరిపోతుంది. పచ్చి పాలను రవ్వలో వేసామంటే పాలు విరిగిపోతాయి. సో పాలను కాచిన తర్వాత వేసుకోండి. ఇలా రవ్వ వేగిన తర్వాత కాచిన పాలను వేసుకోవాలి. పాలను వేసి వెంటనే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే మనం పచ్చిపాలు వేసినా సరే రవ్వ ముద్దలు కడుతుంది, కాబట్టి కాచిన పాలనే వేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం హీట్లో ఉంచి మాత్రమే రవ్వను ఉడికించుకోండి, లేకపోతే వెంటనే గట్టిగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదారని వేసి బాగా కలుపుకోవాలి. మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని వేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని తీసుకొని బెల్లంలో 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి కరిగించి వేసుకోండి. ఇలా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే 3 క్రష్ చేసిన యాలకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ను ఆపేయాలి. మనకి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గరగా అయిపోతుంది. సో ఇంతేనండి, పాల కేసరి రెడీ. చూస్తున్నారు కదా, అమృతంలా చాలా బాగుంటుంది. మామూలు కేసరి కంటే కూడా ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో అన్ని పండగలే కాబట్టి ఇలా చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసి దేవుడి దగ్గర పెట్టేయచ్చు. అలాగే మనకి స్వీట్ తినాలనిపించినా, మన ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా చాలా క్విక్గా ఈ స్వీట్ని చేసి పెట్టొచ్చండి. సో ఇలా పాలతో కేసరి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి సింపుల్ అండ్ కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.